సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేచినని బైబిల్లో రాయబడి ఉంది. రాయబడినటువంటి మాటనే నేడున్నటువంటి క్రైస్తవ్యం ఆచరిస్తుందండి. కానీ ఎక్కడ బైబిల్లో ఈస్టర్ అనేటువంటి పదము మనకు కనపడదు. అలాగే మనం చెప్పింది భస్మ బుధవారం ఎక్కడ కనపడదు. మట్టల ఆదివారం బైబిల్ ఎక్కడ కనపడదు. కానీ పునరుద్ధానం మాత్రం బైబిల్ గ్రంథంలో మనకి చాలా చోట్ల కనపడుతుంది. కానీ ఈ పునరుద్ధానాన్ని యావత్ ప్రపంచం మొత్తం ప్రపంచంలో క్రైస్తవ దేశాల్లో ఉన్నటువంటి యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా పునరుద్ధానాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటుంటారండి. చిన్న సంఘాలు మొదలుకొని దేశాల్లో ఉన్నటువంటి పోప్ దగ్గర నుంచి కూడా చాలా అంగరంగ వైభవం. కానీ యేసుక్రీస్తు వారిని జన్మదినం గురించి కానీ మరణ దినాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోమని మాత్రం పక్కాగా ఒక్కాలించి దేవుడు రుచిపరిచాడండి. 12 మంది అపోస్తులకి చివరి పస్కా దినాన్ని ఏమిటంటే వాళ్ళకి రొట్టెను ద్రాక్ష రసం ఇచ్చిన ఏమిటంటే నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని అని చెప్తే ఏమంటే నేను మరణిస్తున్నాను, నేను మరలా తిరిగి లేస్తాను అని చెప్పాడు తప్ప నేను లేచిన దినాన్ని ఈస్టర్ దినంగా మీరు జరుపుకోమని మాత్రం బైబిల్లో ఎక్కడా లేదండి. బైబిల్లో చెప్పబడినది బైబిల్ సిటీలో కానీ క్రీస్తు సంఘంలో కానీ ఎవరు కూడా దానిని ఒక పండగ జరుపుకోరండి. కానీ ఏం జరుపుకోమన్నారు బైబిల్లో అని మనం ఆలోచిస్తే ప్రియమైన వల్లరా ఒకసారి బైబిల్లో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు పత్రిక రాసిన నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకే ఏమన్నాడండి, ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీకు ఏమిచ్చినంటే ఇదిగో నేను మరణిస్తాను, నేను సమాధి చేయబడతాను, మూడవ దినాన మరలా తిరిగి లేస్తాను, కనుక నేను లేస్తాను. అలాగే మీరు కూడా మరణిస్తారు. మరణించిన తర్వాత మరలా నేను రెండో మారు మధ్యాకాశానికి వస్తాను. వచ్చినప్పుడు మీరందరూ కూడా మీ సమాధులన్నీ కూడా తెరవబడతాయి, మీరు కూడా లెగిస్తారు. అంటే మీకు మరణమే మీకు మనిషికి ముగింపు కాదు, మరణము తర్వాత కూడా మనిషికి శాశ్వతమైనటువంటి జీవితం ఉంది, నిత్యత్వం ఉందని యేసుక్రీస్తు వారు ప్రకటించారండి. కానీ దీనిని నేడున్నటువంటి క్రైస్తవ సంఘాలు ఆలోచించండి. అంటే ఎన్నో డెనామినేషన్ సంఘాలు నేను చూశానండి, ఏంటంటే ఎప్పుడు కూడా నేను మా యొక్క చిన్ననాటి నుండి మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మాది క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కనుక ఎప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏమంటే ఇదే నిజమైన సంఘం అని చిన్ననాటి నుండి వినడం వల్ల ఎంతవరకు వాస్తవం ఉందో ఎంతవరకు అవాస్తవం ఉందో నేను కాకినాడ 2000 చదువుకోవడానికి వచ్చినప్పుడు 2000 సంవత్సరం నేను కాకినాడ వచ్చిన తర్వాత బైబిల్ మిషన్కి వెళ్ళివ్వండి, లోదన సంఘానికి వెళ్ళివ్వండి, పెంతుకోస్తు సంఘానికి వెళ్ళివ్వండి, ప్రతి సంఘానికి వెళ్ళి ఏటి వీళ్ళు బోధ ఏటి వీళ్ళు పరిచయం ఏటి వీళ్ళు ఎప్పుడు చూసినా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అందరూ కూడా మాదే సత్యమైన సంఘం, మాదే అపోస్తుల బోధ, మాదే నిజమైన సంఘం అంటున్నారు. ఏటి పరిస్థితి అని చెప్పేసి కాకినాడలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో పెద్ద పెద్ద సంఘాలు అన్ని సంఘాలను కూడా విజిట్ చేసి పెట్టండి. వెళ్ళి ఒక రోజు వెళ్ళడం, వాక్యం వినడం, లేకపోతే ఒకవేళ మరలా నెక్స్ట్ వారం అలాగా ఒక 2-3 నెలలు ఆ సంఘానికి వెళ్ళడం, అక్కడ చెప్పే బోధన బట్టి వీళ్ళు వాక్యానుసారంగా లేరు, బైబిల్ అనుసారంగా లేరు అన్నటువంటి ఒక డిక్లరేషన్ చూడండి. కానీ నేటికి కూడా ఉన్నటువంటి సంఘాల్లో ప్రియమైన వల్ల ఇప్పటికీ కూడా ఎంత సోషల్ మీడియాలో దేవుని వాక్యం ప్రబలుతున్నప్పుడు కూడా నేడున్న సంఘాల్లో ఏ ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే మీ కొరకు నిబంధన రక్తముగా ఆయన శరీరాన్ని ఇస్తే నేడున్నటువంటి సంఘాల్లో అనేక సంఘాల నుంచి వచ్చిన వారే. కానీ ఇప్పుడు కూడా ఏదో నెలక మొదటి ఆదివారం మాత్రమే ప్రభువాలు ఉంటుందండి, లేదా 6 నెలలకి ఒకసారి ఉంటుంది, లేదా సంవత్సరానికి ఒకసారి మాత్రం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఏమన్నా చూడండి ఒకసారి, అది మొత్తం చదువుతాను. 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో తాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునిడే. ప్రతి సంవత్సరం యేసు చేస్తున్నారు తప్ప యేసుక్రీస్తు వారి ప్రతి ఆదివారం సంఘంలో కూడుకున్న తర్వాత
ఏంటి ఇది మాత్రం ఒక క్రీస్తు సంఘంలో మాత్రమే ప్రతి ఆదివారం రొట్టె విరిసే కార్యక్రమం ఉంటుంది తప్ప ఉన్నటువంటి డినామినేషన్ సంఘాల్లో నెలలో మొదటి ఆదివారంలోనే ఇస్తారండి. అంటే నెలలో మొదటి వారం ఇస్తే నెలకి ఎన్ని సంవత్సరాలకు ఎన్ని నెలలు? 12 నెలలు. అంటే 12 సార్లు మాత్రమే ప్రభుని వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకుంటున్నారండి. జ్ఞాపకం చేసుకున్న విషయంలో వాళ్ళు టాప్లో ఉంటారండి. ఎందుకు టాప్లో ఉంటారు సార్? ఆ ప్రభు వల్ల వారి దగ్గరికి వచ్చేటప్పటికి వారు పశ్చాత్తాపడి ఏమండి దుఃఖం ముక్కలై ఏమండి ప్రభువా మా కొరకు నువ్వు నలిగిపోయావా, నా కొరకు సిలువలో ఏలాడ్డావా, మా కొరకు ఇన్ని శోధనలు ఇన్ని శ్రమలు కొరడా దెబ్బలు ఎన్ని బంధకాలు నువ్వు అనుభవించావా తండ్రిని ఆ లోపల అది ఒక రకమైన ఫీలింగ్తో ఏమిస్తారంటే ఏడిచి దాన్ని తీసుకోవడం కూడా భయపడతాండి. ఎంత వాక్యం తెలిసినా మనం ఏం చేస్తామంటే అది వస్తున్నప్పుడు పక్క వాళ్ళతో మనం కబుర్లు ఆడుకుంటామండి, పక్క వాళ్ళతో మనం మాట్లాడుకుంటాం. అంటే అది దాని యొక్క విలువ మీకు అర్థం కాలేదు. దానికి విలువ అర్థం కాలేదు కాబట్టి నెల ఒక్కసారి తీసుకున్నా కానీ చాలా పవిత్రంగా పరిశుద్ధంగా భయముతోనూ భక్తితోనూ కొనసాగిస్తారండి. మనం ప్రతి ఆదివారం తీసుకుంటాం. అందుకే ప్రతి ఆదివారం కూడా ఆ కార్యక్రమం వచ్చినప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఎందుకంటే గౌరవించాలండి. ఎందుకంటే ఆయన ఎందుకు చనిపోయాడు అని ఆలోచిస్తే ఆయన చేసిన అపరాధాలను బట్టి కాదండి, మనము చేసిన అపరాధాలను తండ్రి ఆయన మీద మోపాడు. అపరాధాలు క్షమించబడాలంటే ఆయన చనిపోవాలి కనుక ఆయన చనిపోయాడు. అలాగే ఈరోజు మరి ఆయన సమాధి నుంచి తిరిగి లేచాడనేటువంటి పునరుద్ధాన దినం ఈస్టర్ కనుక మరి మనము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి అశ్రద్ధ కాకుండా శ్రద్ధగా జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కంటిన్యూ అన్న చూడండి 25 చదువుతున్నారండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని పాత నా రక్తం వలన కొత్త నిబంధన మీలో దీనిలో త్రాగునట్టు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే చేయుడని చెప్పాను. ఇది ఒక ఆచారం కదండి. అతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, యేసుక్రీస్తుని స్మరించుకోవడానికి, ఆయన మన కొరకు పడినటువంటి శ్రమలను శోధనలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి దానిని చేయమని చెప్పాడు. మీరు ఈ రొట్టెను తిని పాత్రలు త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఆయన వచ్చేంత వరకు చేయాలి. ఇంకా కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో అలాగే ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చి రక్తము గూర్చి అపరాధతుడంట. అంటే దీని ఒక రొట్టె గాను ఒక ద్రాక్షరసం కానీ తీసుకుంటే వారు యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అని లేకపోతే ఆయన ఒక సిందింపడిన రక్తం అని అనుకోకుండా ఏదో ద్రాక్షరసం అని తీసుకుంటే మాత్రం వాళ్ళు ఏమైపోతుంట? యోగ్యులు కారు. ఇంకా కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం వివేశింపక తిని తాగువాడు తన శిక్షా విధి కలుడికే తిని తాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులను బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. కనుక ప్రియమైన వల్ల మరి రొట్టె ద్రాక్షారసం వస్తున్నప్పుడు చాలా భయంతోను భక్తితోనూ మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఈరోజే కాదండి, ప్రతి ఆదివారం కూడా చాలా భయంతోనూ భక్తితోనూ కొనసాగించకపోతే యేసుక్రీస్తు వారు మనం ఏం చేసినట్లయితే అవహేళన చేసినట్లుగా ఉంటుంది. కనుక రొట్టె నిమిత్తము అలాగే ద్రాక్షరసం నిమిత్తము బాబు గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ సృష్టిలో అతి విలువైనది నీ పునరుద్ధాన దినము. అలాంటి దినం కొరకు మీరు మాతో సూటిగా మాట్లాడారు, దాని విలువలను మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నాయనా ఈ రొట్టె ద్రాక్షారసం మేము తీసుకొని చుండగా ఏమి జ్ఞాపకం చేసుకోమన్నారో అది మర్చిపోయి ఎన్నెన్నో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మమ్మల్ని క్షమించండి నాయనా. ఇది మేము అయోగ్యంగా తీసుకుంటూ ఉంటే మమ్మను మా కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటాం. ఉగ్రత నుంచి కాపాడండి. ఈ రాత్రికాల సమయంలో మరొక తరుణాన్ని మాకు ఇచ్చి ఇలా నీ సన్నిధిలో ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.